పిల్లలు, మన పాఠశాలలో అమలవుతున్న జీఎఫ్ఎల్ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులలో ప్రాథమిక అంశాల పునశ్చరణ కార్యక్రమం జరుగుతుంది కదా! ప్రతిరోజు వివిధ రకాల ఆసక్తికరమైన కృత్యాలతో మనము ప్రాథమిక అంశాలను మరలా ఇంకొకసారి నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. తెలుగులో కృత్యాలలో ప్రతిరోజు కథాంశాలలో ఒక కొత్త కథను కూడా మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. ఆ కథలలో ఒకటైన అమాయకత్వం అనే ఈ కథను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. మనము ఈ అమాయకత్వం అనే కథను నేర్చుకుందామా పిల్లలు? తద్వారా ఈ కథ ద్వారా కృత్యాలను పూర్తి చేద్దాం. రండి పిల్లలు, ముందుగా ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఈ చిత్రంలో 1, 2, 3, 4 కుక్కలు ఒక చెట్టుకు కట్టేసినట్లుగా మనం చూస్తున్నాం కదా పిల్లలు. అదేవిధంగా ఈ కుక్కల ముందు ఒక వ్యక్తి మోకాలేసి ఉన్నట్లుగా, ఏదో ఆందోళనతో ఉన్నట్లుగా, ఎవరో ముగ్గురు కోపంతో ఉన్న వ్యక్తులను ఊహించుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏం జరిగి ఉంటుందో ఊహించండి పిల్లలు. ఓకే, కథలోనికి వెళ్ళి తెలుసుకుందాం. ఒక ఊరిలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఒకరోజు అనుకోకుండా అతనికి 10 లక్షల లాటరీ వచ్చింది. అతడికి లాటరీ వచ్చిన విషయం కొంతమంది మోసగాళ్లకు తెలిసింది. అతడి వద్ద నుండి ఎలాగైనా డబ్బు కాజేయాలని అనుకున్నారు. సిద్ధయ్య ఇంటికి కాపలాగా కొరకు 4 కుక్కలను కొనుగోలు చేసి వాటిని తీసుకొచ్చి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యంలో మోసగాళ్ళు అతన్ని చూశారు. ఒకడు అతని వద్దకు వచ్చి, "ఏంటి బాబు, సింహాలను వెంటబెట్టుకుని వస్తున్నావు?" అని అన్నాడు. "ఏంటి వీడు పిచ్చోడా?" అని అనుకుని సిద్ధయ్య ముందుకు వెళ్ళాడు. మరొక మోసగాడు వచ్చి, "సింహాలు ఎందుకయ్యా నీకు?" అన్నాడు. అప్పుడు సిద్ధయ్యకు పూర్తిగా నమ్మకం కుదిరింది. నేను తెస్తుంది కుక్కలు కాదు, సింహాలే అనుకున్నాడు. వాటిని అక్కడే ఒక చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంతలో ఆ మోసగాళ్ళు రాత్రి 12 గంటలకు అతని ఇంటికి వచ్చి ఇంట్లో డబ్బును మొత్తం తీసుకుని వెళ్ళారు. తెల్లవారుజామున చూసేసరికి దొంగతనం జరిగింది. ఏడుస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టుకు కట్టేసిన కుక్కలు ఉన్నాయి. అంటే దొంగలు నాకు సింహాలని అబద్ధం చెప్పి మోసం చేశారని తెలుసుకున్నాడు. ఓకే పిల్లలు, ఇప్పటివరకు మనం అమాయకత్వం అనే కథను చదువుకున్నాం కదా. ఈ కథ సారాంశాన్ని ఏం గ్రహించాం పిల్లలు? ఇక్కడ సిద్ధయ్య అనే వ్యక్తి చేతిలో కుక్కలను తానే స్వయంగా చూసి కొనినా కానీ ఇతరులు ఆ కుక్కలను సింహాలంటే నమ్మేసిన అమాయకుడిగా ఉన్నాడు. కాబట్టి వినదగున ఎవరు చెప్పినా వినినంటనే వేగిరపడక, ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే వేగిరపడి నమ్మకం కుదుర్చుకోకుండా, మనము ఆ విషయాలు మనకు అనుకూలంగా మన క్షేమాన్ని కోరేవో కావో తెలుసుకుని అప్పుడే మనం ఆ విషయాలలో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సిద్ధయ్య అమాయకత్వం వల్ల తాను సంపాదించిన, తనకు వచ్చిన ఆస్తి సంపద దొంగల పాలు అయ్యింది. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 4 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించి రాయండి పిల్లలు. కాజేయాలని 5 అక్షరాల పదం, లాటరీ 3 అక్షరాల పదం, అతను 3 అక్షరాల పదం, అమాయకుడు 5 అక్షరాల పదం, అనుకోకుండా 5 అక్షరాల పదం, తెలిసింది 4 అక్షరాల పదం, మోసగాళ్లకు 5 అక్షరాల పదం, కొర్రకు 3 అక్షరాల పదం, మార్గమధ్యంలో 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా పదాలను గుర్తించి మీ నోట్స్‌లో వరుస క్రమంలో రాసి చదవండి పిల్లలు.